రాజ్యలక్ష్మీ కోసనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల. వివరణ: రాజ్యలక్ష్మే నమః, రాజ్యము అనిడి లక్ష్మి. కోశనాథాయే నమః, అన్నమయ కోశము మొదలైన 5 కోశములకు స్వామిని, దేవతల ధనాగారమునకు స్వామిని. చతురంగ బలేశ్వర్యే నమః, చతుర్ప్లస్ అంగములు అనగా చతురంగములు, రథములు, ఏనుగులు, గుర్రములు, పదాతి అనగా కాలిబంట్లు అని సైన్యమున 4 విభాగములు ఉండును. మహావిష్ణువునకు 4 వ్యూహరూపములు కలవు. అవి ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ రూపములు. అట్లే శివవ్యూహములు కలవు. శాక్త పురాణంలో శక్తి వ్యూహములు చెప్పబడినవి కావున చతుర్వ్యూహ స్వరూపురాలు. బృహచోపనిషత్తులో శరీర పురుషుడు, ఛందఃపురుషుడు, వేద పురుషుడు, మహాపురుషుడు అని 4 పురుషులు చెప్పబడిరి. ఆ చతుర్విధ పురుష స్వరూపురాలు అమ్మ. సామ్రాజ్యదాయిన్యే నమః, సామ్రాజ్యమును ఇచ్చినది. రాజసూయము అను యాగమును చేసినవాడు ముందుగా రాజులందరినీ జయించవలెను, అప్పుడు చక్రవర్తి అగును. చక్రవర్తికి సమ్రాట్ అని పేరు, సార్వభౌముడు అని కూడా అంటారు, అనగా సర్వభూమిని పాలించువాడు. అటువంటి సామ్రాజ్యమును భక్తునికి ఇచ్చినది తల్లి. సత్యసంధాయే నమః, సంధ అనగా ప్రతిజ్ఞ, సత్యసంధ అనగా సత్యమైన ప్రతిజ్ఞ కల తల్లి. మన తెలుగు ప్రబంధములలో సంధా భార్గవుడు అను ప్రయోగము కలదు, అనగా ప్రతిజ్ఞను నెరవేర్చుటలో పరశురాముని వంటివాడు అని అర్థము. సాగర మేఖలాయే నమః, సముద్రమే వడ్డాణముగా కల తల్లి అనగా భూమి. అమ్మ భూస్వరూపురాలు అని భావము.